హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్లో దివ్య గారు తనుజ గారిని భరణి గారిని నమ్మి మామూలు మోసపోలేదు. నిజం చెప్పాలంటే ఎర్రి గొర్రయ్యారు అని చెప్పాలి. అసలు తనుజ గారు నమ్మించి మోసం చేశారు తనుజ గారు దివ్య గారిని. సో భరణి గారు ఎంత సపోర్ట్ చేశారు తనుజకి, అంత సపోర్ట్ చేసేసి భరణి గారు ఒక మాట చెప్పగానే దివ్య అంత సపోర్ట్ చేసింది. అంత మాట అనేది మిమ్మల్ని తినేది అని చెప్పేసి అంటే అంతకుముందు గొడవ పడి ఆ కొంచెం గడ్జు అది ఆ మాట అన్నప్పటికీ కూడా సపోర్ట్ చేస్తే తనుజ చివరికి కళ్యాణ్ క్యాప్టెన్ చేసింది. సో మామూలు ట్విస్టులు కాదు, ఒక్కోటి. అసలు ఈ ఇమ్మాన్యుల్ ఎంత కష్టపడ్డాడు, అసలు నీళ్లు మొత్తం పోసాడు సంజనా గారి కోసం, ఎంత కష్టపడ్డాడు. నీళ్ళు మొత్తం ఎక్కడి నుంచో తనుజ గారిని దగ్గరే ఉన్న నీళ్ళు తీసుకోకున్నా కానీ వేరే చోటికి పోయి నీళ్ళు తీసుకొని వచ్చి పరిగెత్తి పోచాడు. అయినా కానీ సో సంజన ఇమ్మాన్యుల్ తీసేసింది. ఒక్కొక్కటి విధంగా ఉంది. అసలు మామూలు ట్విస్టులు కాదు, ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉన్నది అసలు ఈ గేము. అసలు నాకు లాస్ట్లో ఏదైతే కళ్ళకు గంతలు కట్టుకొని గేమ్ పెట్టారో ఆ గేమ్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా సూపర్ గేమ్ అది. ఎందుకంటే మనుషుల్లో ఉన్న అసలు ఏమనుకుంటున్నారని చెప్పేసి అసలు మైండ్ గేమ్ ఏదైతే ఉందో అసలు సూపర్ ఉంది. నాకు ఆ గేమ్ చాలా బాగా నచ్చింది. సో ఎవరి బుద్ధి ఏంటి, ఎవరికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి చాలా బాగుంది. నాకు ఆ గేమ్ మాత్రం చాలా బాగా నచ్చింది. సో పాపం దివ్య గారు చాలా బాధపడ్డారు. నిజం చెప్పాలంటే దివ్య గారు ఎర్రి గొర్రె అయిపోయారు. తనుజ గారు ఆడుతున్న గేమ్ అసలు ఏం ఆడుతున్నది అర్థం కాలేదు తనుజ గారు. సో తనుజ గారు యాక్చువల్గా సపోర్ట్ చేయాల్సింది ఎవరికి, సో దివ్య గారు తీయకపోయినా కానీ కళ్యాణ్ ఏం పెద్దగా కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేసింది ఆవిడ. సో కళ్యాణ్ని సపోర్ట్ చేసేసి ఆవిడ సేఫ్ జోన్కి పంపించేసేసి ఆవిడ డేంజర్ జోన్లో పడిపోయి మళ్ళీ తర్వాత కళ్యాణ్నే క్యాప్టెన్ చేసిన తనుజ. ఆవిడ క్యాప్టెన్ అవ్వాలనుకొని చెప్పేసి దివ్య గారిని తీసేసి అసలు ఘోరం అంటే ఘోరం అసలు. సో ఒకదాని మీద ఒకటి ఉంది. అసలు నిన్న జరిగిన ఎపిసోడ్ మాత్రము ఘోరం. అసలు తనుజ మాత్రం నెగిటివ్ అయిపోయిందనే చెప్పుకోవాలి. తనుజ ఏదో పాజిటివిటీ అంటే ఎంత సపోర్ట్ తీసుకొని భరణి గారు అంత సపోర్ట్ చేసుకొని ఎంతో సపోర్ట్ చేస్తే సో భరణి గారికి దివ్య గారు అంత సపోర్ట్ చేసినప్పుడు దివ్య గారిని ఉండాల్సింది. సో దివ్య గారిని అసలు కళ్యాణ్ తీస్తారనుకుంటే కళ్యాణ్ తీయకుండా దివ్యని తీసింది. సో వాళ్ళ పార్ట్నర్ కాబట్టి ఆవిడ తీయకపోవడం అంటే ఆల్రెడీ రిక్వెస్ట్ చేసుకొని నమ్మించి మోసం చేయడం అంటే అసలు తీసుకోలేకపోయింది దివ్య కూడా. సో ఇది నేను చేసింది మోసం కదంటే ఇది మోసమే తనుజ, ఇది ఖచ్చితంగా మోసమే. అసలు దివ్య గారికి అర్థమైపోయింది అప్పుడే. సో నన్ను నమ్మించి మీరు మోసం చేశారని చెప్పేసి చాలా బాధపడింది. సో అబ్జల్యూట్ సినిమా నిజం చెప్పాలంటే చాలా బాగుంది. ఈ ఎపిసోడ్ మాత్రం ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ ఎపిసోడ్ మాత్రం సూపర్ ఉంటుంది. అసలు మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మధ్యలో కళ్యాణ్ కూడా కొంచెం హెల్ప్ చేశాడు డిమాన్ పవన్ కాలు ఇట్లా పట్టుకొని ఇలా అంటున్నాడు. ఎలా అంటే సైగ చేస్తున్నాడు. ఎవరికి భరణి గారే తీశారని చెప్పి సైగ చేస్తున్నాడు. సో అక్కడ అర్థమైపోతుంది అప్పుడు వాళ్ళ సపోర్టు అన్ని గేమ్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది. అంటే మిగతా వాళ్ళు తీయరు, ఎలాగో ఇమ్మాన్యుల్ తీయడు, తనుజ గారు తీయరని చెప్పేసి అర్థమైపోయింది. బట్ కాకపోతే ఆయన సైగలు చేయడం అనేది సో ఏంటో అసలు వాళ్ళ నోటితో చెప్పడము కొన్ని రీతు డిమాన్ పవన్ అయితే కొన్ని చెప్పేస్తున్నారు. సో ఒక రేంజ్లో ఉంది. అసలు లాస్ట్లో 20 మినిట్స్ ఏదైతే ఉందో అది ఒక సినిమాని మించిపోయింది. అసలు చాలా బాగుంది. ఈ ఎపిసోడ్ మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు చూడకపోతే మీరు చూడండి. ఇక వాటర్ టాస్క్లో అయితే నాకు వాటర్ ఫోబియా అని చెప్పేసి తనుజ గారు అంటే పాపం ఎవ్వరు కూడా వాటర్ పోయలేదు ఆవిడకి. ఎవరు వాటర్ పోయనీయకుండా అసలు భరణి గారు దివ్య ఎవరికి వాటర్ పోయద్దు అని చెప్పేసి ఎవరితోనో వాటర్ పోయించలేదు భరణి గారు. అట్లా చేసినా అంత హెల్ప్ చేశారు వాళ్ళు. సో దివ్య హెల్ప్ చేసింది. ఆల్మోస్ట్ అందరూ సపోర్ట్ చేశారు ఆవిడకి. నాకు ఎవరు సపోర్ట్ చేశారు అని చెప్పేసి లాస్ట్లో ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ సపోర్ట్ చేశారు. భరణి గారు ఒక మాట చెప్పడం వల్ల అక్కడ ఎవ్వరు కూడా వాటర్ పోయలేదు దివ్యకి అంటాను తనుజకి. అట్లా వాటర్ పోయకుండా అసలు ఆవిడకి వాటర్ ఫోబియా అయిందని చెప్పేసి ఆ వాటర్ గేమ్లో వాటర్ పోయకుండా వాళ్ళకి ఎవరు కూడా ఆవిడ టచ్ కూడా చేయకుండా అసలు భరణి గారు చేస్తే ఆవిడ పొడిచిన వెన్నుపోటు మామూలు వెన్నుపోటు కాదు. సుమనన్న అయితే చాలా బాధపడ్డాడు. సుమనన్న ఒక్కసారిగా ఫైర్ అయిపోయాడు. ఎందుకు నేను అసలు కాళ్ళ టచ్ కూడా చేయలేదు ఎందుకు అని చెప్పేసి గట్టిగా అరిచేశాడు. ఎందుకంటే పాపం ఆయన ఆడుతున్నాడు, ఈ మధ్య గేమ్లో బాగా ఆడుతున్నాడు, చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నాడు, చాలా
స్పోర్టివ్గా తీసుకుంటాడు ఆ ఏజ్లో. ఆయనకంటూ ఆయన ఎంతైతే చేయాలనుకుంటున్నాడు, ఎంత శక్తి ఉంది, ఎంత చేయగలుగుతున్నాడు పాపం. సో అంత స్పోర్టివ్గా తీసుకుని ఆడటం నిజంగా చాలా అసలు ఆశ్చర్యం వేసింది. చాలా అంత స్ట్రాంగ్గా ఫైర్ అయ్యాడు అసలు, గట్టిగా అరిచాడు. సో నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను అరుస్తున్నాను, లేకపోతే ఎందుకు అరుస్తాను అని చెప్పేసి, నేను ఎప్పుడైనా ఆర్గ్యూ చేసి చూసావా రాము, నేను ఎప్పుడైనా ఆర్గ్యూ చేసి చూసావని చెప్పేసి రాముతో అడుగుతున్నాడు. సో చాలా 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 ఫైర్ అయ్యాడు నిజం చెప్పాలి. సుమన్ అన్న చాలా బాగా ఆడుతున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే టాస్క్లో బాగా ఇన్వాల్వ్మెంట్, కొంతమంది అయితే ఇన్వాల్వ్ అవ్వరు అంతగా. ఇప్పుడు సుమన్ అన్న కానీ సంజన గారు వాళ్ళ గేమ్లో ఇస్తున్న వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళు మామూలు ఇవ్వట్లేదు, వాళ్ళ ఎఫర్ట్ మామూలుగా ఇస్తున్నారు, మామూలుగా ఇవ్వట్లేదు. సంజన గారు అసలు లాస్ట్ వరకు నీళ్ళు ఫుల్గా పోస్తున్నా కానీ అట్లే ఉన్నారు పాపం, ఆ వయసుకి ఆవిడ అట్లే ఉన్నారు. బట్ లాస్ట్లో బిగ్ బాస్తో అడిగింది ఆవిడ, సో ఏంటి జస్ట్ వాటర్ తక్కువ ఉండే వాళ్ళ ఫ్యాక్టర్సే తీసుకుంటున్నారా, సో లాస్ట్ వరకు ఎండోరెన్స్ ఉండే వాళ్ళు కాదా? సో ఒకటేంటంటే ఇప్పుడు బిగ్ బాస్కి అడిగే ఒక సూటి ప్రశ్న ఏంటంటే, ఇక్కడ గేమ్ బేస్ మీద నడుస్తుందా లేకపోతే సపోర్ట్ బేస్ మీద నడుస్తుందా? సో సపోర్ట్ బేస్ మీద నడిస్తే వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. ఇదే సపోర్ట్ గేమ్, మరి గేమ్ ఎందుకు పెట్టడం? గేమ్ పెట్టడం ఎందుకు? సపోర్ట్ చేస్తే ఎవరు తక్కువ సపోర్ట్ చేస్తే వాళ్ళకి వాటర్ తక్కువ ఉంటాయి, ఎవరికి వాటర్ ఎక్కువ ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఏంటి? అసలు వాటర్ ఎక్కువ ఎవరు సపోర్ట్ గేమ్ అది? అసలు క్యాప్టెన్సీ టాస్క్ అంటే అంత సపోర్ట్లతో బీక్కుంటున్నారు ఏంటి? గేమ్ ఆడి గెలవాలి కదా. చాలా 2-3 ఎపిసోడ్ల నుంచి చూస్తున్నాను, సపోర్ట్ చేసిన వాళ్ళే క్యాప్టెన్ అంటే మీ ఉద్దేశం నాకు అర్థమైంది. అంటే బయట ఆడియన్స్ సపోర్టే కాదు, బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ అయిన వాళ్ళే క్యాప్టెన్ అవుతారు అంటే జనాలను గెలవాలని అనుకుంటున్నారా? మరి అలాంటప్పుడు గేమ్ ఎందుకు పెట్టడం? గేమ్ పెట్టకుండా డైరెక్ట్ సపోర్ట్ చేసి తీసుకొని చేస్ట్గా నామినేషన్స్ ఫైర్లో వాళ్ళు ఫుడ్ తింటారు కదా, ఫుడ్ తినేటప్పుడు ఎవరైతే ఫుడ్ బాగా పెడుతున్నారో వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు కదా, వాళ్ళు కెప్టెన్ అయిపోతారు కదా. మరి గేమ్స్ ఎందుకు పెట్టడం? ఈ సపోర్ట్ అని కాకుండా గేమ్స్ను కూడా కన్సిడర్ చేయండి బిగ్ బాస్. గేమ్స్ కూడా ఇంపార్టెంట్, సపోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. మరి గేమ్ ఆడిని కూడా గేమ్ ఆడిన వాళ్ళకి ఆ గేమ్ని అసలు గుర్తించకుండా పాపం సంజన గారి బాధ నాకు అర్థమైంది. సంజన గారు ఏంటంటే పాపం లాస్ట్ వరకు కష్టపడి వేరే ఫ్యాక్టర్స్ లేదా అని అడుగుతుంది ఆవిడ, దాన్ని కూడా కన్సిడర్ చేయండి. అంతేకాదు అంతకుముందు కూడాను ఆ బెలూన్ టాస్క్లో సంజన గారు అన్యాయం జరిగింది. వాటర్ టాస్క్లో కూడా అసలు సంజన గారు చాలామంది వాటర్ పోసారు, ఫుల్ పోసారు, ఆవిడకి ఎవరు సపోర్ట్ చేయలేదు బాబు. కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యాడు, ఓకే పర్లేదు, బట్ ఎవరైతే సపోర్ట్ అని కాకుండా గేమ్ ఆడితే గేమ్ ఆడి గేమ్లో గెలిచే విధంగా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చుగా, గేమ్ ఆడిన వాళ్ళని క్యాప్టెన్ చేయొచ్చుగా నేను అంటున్నాను. సో గేమ్ ఆడిందే తనూజ, గేమ్ బాగా ఆడి తనూజ గారు పోయి ఎవరిని ఆ కళ్యాణ్ తీసుకుని పోయి సేఫ్ జోన్లో పెట్టి మళ్ళీ తన డేంజర్ జోన్లోకి పోయి మళ్ళీ తర్వాత ఆ సేఫ్ జోన్ నుంచి మళ్ళీ క్యాప్టెన్ చేసేసింది. ఎవరి కోసం ఆడింది? కళ్యాణ్ కోసం ఆడిందా తనూజ బుర్ర ఏం ఆడుతుందో అది అర్థం కావట్లేదు. ఆవిడ కోసం వాడుతుందా లేకపోతే ఎవరి కోసం వాడుతుందా అర్థం కావట్లేదు. సో ఆడియన్స్లో కూడా నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, అసలు మోసం చేసింది పాపం, భరణి గారు అంతా సపోర్ట్ చేస్తే మోసం చేసిందని చెప్పేసి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది 100%. సో ఏంటో అసలు ఈ ఇమాన్యుల్ అయితే మామూలు ఆపుకోలేదు అసలు. ఇమాన్యుల్, అమ్మ నేను నీకోసం అన్ని నీళ్ళు పోస్తే నువ్వు నాకు తీసేస్తావా, ఈ క్యాప్టెన్ సిరీస్లో నుంచి తీసేస్తావా అని చెప్పేసి అంటే అది నాకు తెలియదురా, నేను ట్యాప్ చేశాను అని చెప్పేస్తుంది. సో అబ్జల్యూట్ సినిమా అని చెప్పుకోవాలి. ఆ వాటర్ టాస్క్ ఒక ఎత్తు అయితే, ఆ లాస్ట్లో ఏదైతే ఆ బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ఉందో ఆ బ్లైండ్ ఫోల్డ్ గేము సో అందరూ రివీల్ అయిపోతున్నాయి. చాలా చాలా బాగుంది ఆ గేమ్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో మొత్తానికి లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత తనూజ అంటుంది అనమాట, నాకు ఎవరైనా సపోర్ట్ చేశారా, మా నాన్న తప్ప నాకు ఎవరైనా సపోర్ట్ చేశారా అని అంటుంది. ఎందుకు సపోర్ట్ చేయలేదు అసలు టీం అది బిగ్ బాస్లో ఉన్న జనాలంతా సపోర్ట్ చేశారు పాపం. బిగ్ బాస్లో ఉన్న టీం మెంబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు పాపం ఆవిడకి. అంత సపోర్ట్ చేస్తే ఆవిడ పాపం నాకెవరు సపోర్ట్ చేయలేదే అని అంటారు, మళ్ళీ ఏడుస్తుంది. మళ్ళీ నాన్న సపోర్ట్ చేయలేదు, అంతకుముందు నాన్న నాకు సపోర్ట్ చేయలేదని ఏడుస్తుంది. నాన్న సపోర్ట్ చేస్తే నాన్న తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయలేదంట. నాన్న చెప్పడం వల్ల అందరూ సపోర్ట్ చేశారు మీకు. సో ఘోరం అనిపించింది పాపం. దివ్య మాత్రం చాలా బాధపడింది. సో ఒక సినిమా ఒకరి మించి ఒకరు అసలు వెన్నుపోటు పడవడం. సో ఏదైతే గేమ్ ఉందో అసలు బ్లైండ్ ఫోల్డ్ గేమ్ మాత్రం చాలా చాలా బాగుంది. వాళ్ళ యొక్క ఒరిజినాలిటీస్ బయటపడ్డాయి. సో అంత నమ్మి ఇమాన్యుల్ అంత సపోర్ట్ చేస్తే వాళ్ళ అమ్మ
క్యాప్టెన్ చేసిందని ఇమ్మానుయల్ నమ్మితే క్యాప్టెన్ అవ్వలేదు. వాళ్ళ అమ్మ కోసం క్యాప్టెన్సీని వదులుకున్నాడు. మనం కొట్లాడి తెచ్చుకుందాంలే క్యాప్టెన్సీ అని అన్న సంజన ఎక్కడ పోయిందన్నమాట. కొట్లాడి తెచ్చుకుందాం రా, మనం తెచ్చుకుందాం కొట్లాడి అని చెప్పేసి అమ్మ కోసం అంత స్టాండ్ తీసుకుంటాడు ఇమ్మానుయల్. ఇంకో మాట కూడా అన్నాడు ఇమ్మానుయల్ భరణి గారి దగ్గర, నేను మా అమ్మకి లేకపోతే తనుజకి అడుగుతున్నారు, వీళ్ళంతా అడుగుతున్నారు అంటే సో అంటున్నాడు ఏంటి ఈయన భరణి గారు అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళ అసలు సంజన గారి కోసం అంత స్టాండ్ తీసుకున్న ఇమ్మానుయల్, అంత బాగా ఫైట్ చేసిన ఇమ్మానుయల్కి ఒకసారిగా వెన్నుపోటు పొడిచింది వాళ్ళ అమ్మ అనే ఫీల్ వచ్చింది. సో ఇవే కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవే కనుక నామినేషన్స్కి వస్తే గేమ్ మరో ఫైర్లోకి వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక నుంచి రసవత్తరంగా మారుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరికి ఇంకొకరు వెన్నుపోటు, అసలు వెన్నుపోటు మీద నడిస్తే ఎట్లుంటుంది అని గేమ్ బిగ్ బాస్ గేమ్ అనుకుంటా. అసలు చాలా 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 బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. ఎపిసోడ్ మాత్రం చాలా సూపర్ నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. సో ఎట్లుందంటే ఒకరి నుంచి ఒకరు ఈ కళ్యాణ్ లక్, నిజం చెప్పాలంటే కళ్యాణ్ లక్. అసలు గేమ్ ఆడాడు, పర్లేదు బాగా ఆడాడు అంతకుముందు గేమ్. ఈ వీక్ అసలు గేమే ఆడలేదు, అలా 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 ఆడుకుంటూ పోయాడు. అసలు ఆ డ్రాయింగ్ టాస్క్లో అసలు బుర్ర ఉపయోగించలేదు. సో అది అసలు ఇసుక స్టాండర్డ్ గేమ్ చూసారా, దాంట్లో తన వల్ల కింద పడిపోయింది. తనుజ గారిని చూసుకుంటూ కింద పడేసాడు కళ్యాణ్. వాటర్ టాస్క్లో కూడా ఓకే సపోర్ట్ చేయాలనుకో, అవి గెలవాలనుకో, అంత ఇది చేసినప్పుడు కూడా కళ్యాణ్ లక్క ఎక్కడో ఉంది, కెప్టెన్ అయిపోయాడు. ఒక మొత్తానికి తనుజ ఆవిడ చూసి ఆవిడ జాలపడాలా, లేకపోతే ఆవిడని చూసి ఆవిడ క్యారెక్టర్ చూసి అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఆవిడకు మీద ఒక ఒపీనియన్ అనేది వెళ్ళిపోతుంది, తనుజ గారి మీద ఒపీనియన్ అనేది వెళ్ళిపోతుంది. అంటే అంతకుముందు భరణి గారు బెడ్ మీద నుంచి కిందకు దోసేస్తే కింద పడిపోయి ఆయన భరణి గారికి ఆయన క్యారెక్టర్ రివీల్ అయిందా అనే ఫీల్ వచ్చిందో, ఇక్కడ కూడా తనుజ గారికి అసలు ఒక ఒపీనియన్, ఆడియన్స్లో ఒక ఒపీనియన్ రావట్లేదు. అలా ఉంది సిచ్యువేషన్. సో అలా ఉంది. మొత్తానికి ఎపిసోడ్లో మెయిన్ అసలు అంకం మెయిన్ పార్ట్ ఏంటంటే ఆ బ్లైండ్ ఫోల్డ్ గేమ్. ఆ బ్లైండ్ ఫోల్డ్ గేమ్లో మొత్తం ఒక్కొక్కరు విధంగా. సో చాలా బాగా అనిపించింది నాకైతే అసలు అది ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ చాలా సూపర్ నచ్చింది నాకు, చాలా బాగుంది. సో మీకు ఏమనిపించింది? తనూజ గారు అసలు ఆర్ట్ మీద మీకు ఏమైనా ఒపీనియన్ వచ్చిందా? అసలు ఏంటి ఇప్పుడు ఎలా ఆడుతుందని మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. ఏంటి పరిస్థితి? సో ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ కూడాను ఒక రకంగా వాళ్ళు వీళ్ళకి సపోర్టు, వాళ్ళకి సపోర్ట్ చేసి సపోర్టు మీద నడిపిస్తున్నారంటే, సో వీళ్ళకి వీళ్ళకి చిచ్చు పెడితే వీళ్ళకి కొట్టుకుంటే మనకి ఫుటేజ్ వస్తుంది అనే ప్లానే ఉంది సింపుల్గా. సో లాస్ట్ ఇద్దరు వచ్చారనుకోండి, ఇద్దరు వస్తే వాళ్ళకి ఒక ఒపీనియన్ ఫామ్ చేసి చెప్పండి. ఆ ఒపీనియన్స్లో మళ్ళీ గొడవలు, అదే ఫుటేజ్ అలా అనమాట. సో మొత్తానికి ఎపిసోడ్ మాత్రం చాలా 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 ఇంట్రెస్టింగ్గా నడిచింది. నాకైతే చాలా అనిపించింది. మీరు ఎంజాయ్ చేసి కామెంట్ చేయండి. మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. సో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం. ఈ వాటర్ గేమ్లో ఎవరైతే సేఫ్ అయ్యారో వాళ్ళని మినహాయించి, అంటే తనుజ సేఫ్ అయింది అనుకోండి, సో తనుజని మినహాయించి మిగతా వాళ్ళు ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఫైర్ స్టార్మ్ గేమ్ పెడతాడంట బిగ్ బాస్. ఆ గేమ్ పెట్టి ఎవరైతే సేఫ్ అవుతారో వాళ్ళని సేఫ్గా ఉంచి డేంజర్ జోన్ ఎలిమినేట్ చేసేసి వైల్డ్ కార్డ్ని తీసుకొస్తారు, అంతే. సో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే వాళ్ళు పికిల్స్, అలాగే హెచ్టి పికిల్స్ ఆవిడ వస్తుంది, దువ్వెల మాదిరి వస్తుంది, విత్ సీరియల్ యాక్టర్స్ వస్తున్నారు, సో ఎవరో మోడల్ వస్తున్నారంట. సో వైల్డ్ కార్డ్స్ కూడా రాబోతున్నారు. సో చూడండి, వైల్డ్ కార్డ్స్లు అంతా కూడా చాలా ఫైర్లో ఉండే వాళ్ళని తీసుకొస్తున్నారు వైల్డ్ కార్డ్స్ను కూడాను. సో చాలా చాలా స్ట్రాంగ్గా చాలా ఫైర్గా ఉండే వాళ్ళని తీసుకొస్తున్నారు వైల్డ్ కార్డ్స్ కూడాను. సో మొత్తానికి ఈసారి మాత్రం చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్, గట్టిగానే ప్లాన్ చేశాడు. సో చాలామంది ఈసారి సూపర్ ఉంటుంది గేమ్. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఇంకా చాలా 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 ఇదిగా గేమ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి అంతా కూడాను సపోర్ట్ గేమ్, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయడం, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయడం. క్యాప్టెన్ అవ్వాలంటే ఎవరికైనా సపోర్ట్ చేసేసి వాళ్ళు క్యాప్టెన్ చేసేయడం. లాస్ట్ టైం కూడా అంతే, సపోర్ట్ చేసేసి ఇమ్మానుయల్ని అసలు తీసేయడం, ఇన్నాళ్ళని క్యాప్టెన్ చేసేయడం. సపోర్ట్ లేకుండా ఏదైనా గేమ్ పెట్టలేరు బిగ్ బాస్. ఎవరితోనో సపోర్ట్ చేయకుండా వాళ్ళ క్యాలిబర్తో, వారి క్యాపబిలిటీతో గేమ్ ఆడి
గెలిచేది ఏదైనా పెట్టగలరా బిగ్ బాస్? బాగుంటుంది. సో సపోర్ట్ ఉంది, ఓకే, సపోర్ట్ ఓకే, వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా. అది నాకు అర్థమైనంతే అది అలా ఉంది పరిస్థితి. అసలు సపోర్ట్ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఎవరు సపోర్ట్ జస్ట్ అక్కడ గ్రూపింగ్ కట్టారంటే సరిపోతుంది. అందరితో మంచిగా ఉంటే సరిపోతుంది. బిగ్ బాస్ గేమ్ గెలవచ్చు, బిగ్ బాస్ గేమ్ గెలవచ్చు. అది కాదు కదా. సపోర్ట్ కాకుండా గేమ్ పెట్టేసి గేమ్లో గెలిచి గేమ్లో బాగా ఆడితే విన్ అయితే ఎట్లుంటుంది అది ఒకసారి పెట్టండి బిగ్ బాస్. అంతకుముందు బిగ్ బాస్ సీజన్ 6లో ఉండేది సపోర్ట్ ఏం లేదు, సపోర్ట్ చాలా తక్కువ ఉండేది, గేమ్ ఎక్కువ ఉండేది, గేమ్ ఆడిన వాళ్ళని గెలిచి అంటే క్యాపబిలిటీ క్యాలిబరు. సో ఒకసారి సపోర్ట్ పెట్టండి, సపోర్ట్ లేకుండా పెట్టొద్దు అని చెప్పట్లేదు, లాస్ట్ ఎక్కడ పెట్టండి. సో స్టార్టింగ్ నుంచే సపోర్టు, స్టార్టింగ్ నుంచి వాటర్ ఎవరికి పోతే వాళ్ళ సపోర్టు. సో వాళ్ళు వీళ్ళకి సపోర్ట్, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసేసి అసలు సపోర్టింగ్ గేమే కానే కాదు కదా. అసలు బిగ్ బాస్ అనేది సపోర్టింగ్కి సంబంధించి అంటే ఇక ఇప్పుడు సీజన్ 2 తీసుకోండి. సీజన్ 2 ఎవరు సపోర్టు లేకుండా తను ఒకడే, వాళ్ళందరితోనే సపోర్ట్ లేకుండా ఒకడే విన్ అయ్యాడుగా. అలా కాకుండా ఉండాలని పెడుతున్నారా? సపోర్ట్ లేకుండా ఉండేలాగా పెట్టండి బిగ్ బాస్. సంజన గారు పాపం చాలా బాగా అడిగింది, అసలు వేరే ఫ్యాక్టర్స్ ఏమి లేవా మమ్మల్ని అసలు నేను గెలవడానికి అని చెప్పి సంజన గారు అడిగారు. అది ఒకసారి కన్సిడర్ చేయండి బిగ్ బాస్. పాపం వాడు చాలా బాగా ఫీల్ అవుతున్నారు. సో అదేవిధంగా ఇక దివ్య గారు కూడా చాలా బాధపడ్డారు. మాస్టర్ మైండ్ దివ్య అని చెప్పుకున్నాను, లాస్ట్ తమ్మునేలు కూడా మాస్టర్ మైండ్ దివ్య అని చెప్పాను. సో దివ్య మాస్టర్ మైండ్ కాదు, అసలు పాపం ఎర్రిపప్పని చేసేసారు దివ్య గారిని. సో అసలు భరణి గారు కూడాను తనుజ ఈజ్ రాంగ్, హౌ షీ ఈజ్ ప్లేడ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్, సో ద వే షీ ప్లేడ్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్ అని చెప్పేసి భరణి గారు కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. సో అంత ఘోరంగా పాపం మోసపోయింది ఆవిడ, పాపం ఎంత సపోర్ట్ చేసింది. దివ్య గారు కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నప్పటికీ కూడా, గొడవ పడుతున్న పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సపోర్ట్ చేసి చివరికి కళ్యాణ్ని క్యాప్టెన్ చేయడమా, ఆవిడ సేఫ్ జోన్కి వెళ్ళిపోయింది అనుకోండి, వాటర్ సపోర్ట్ చేస్తే సేఫ్ జోన్కి వెళ్ళిపోయింది. సో నాకు తెలిసి దివ్యకి తనుజకి మామూలు పడదు. నామినేషన్స్లో కానీ ఏ విధంగా కానీ దివ్యకి ఎలివేషన్ వచ్చిందబ్బా, నేను చెప్తున్నాగా, దివ్యాకి ఎలివేషన్ వచ్చింది, దివ్యాకి పాజిటివిటీ వస్తుంది, దివ్యాకి ఓట్లేసే వాళ్ళు ఉన్నారు, దివ్య ఓట్లేసే, తనుజాకి అసలు ఒపీనియనే పోతుంది, జనాల ఒపీనియన్ పోతుంది. కొంతమంది నాన్న అనుకుంటా కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ఒపీనియన్ పోతుంది. ఇంకొకటి మొన్న ఆ బెడ్ టాస్క్లో ఏదైతే నామినేషన్ వచ్చిందో ఆ నామినేషన్ ద్వారా అసలు భరణి గారికి అసలు ఒక ఒపీనియన్ పోయింది, జనాలలో ఒక పాజిటివిటీ పోయింది. అంతవరకు కాపాడుకొస్తున్న అది ఏదైతే ఉందో అది ఒక్కసారిగా బెడ్ మీద నుంచి కింద పడేసాడు. ఆయన యొక్క ఏదైతే గుడ్ విల్ సంపాదించుకుంటూ వచ్చాడో అంతవరకు ఆ గుడ్ విల్ ఒక్కసారిగా వెళ్ళిపోయింది. కానీ ఈ ఎపిసోడ్లో, నిన్న జరిగిన ఎపిసోడ్లో కొంచెం పాజిటివ్ అనిపించింది. అదే తనుజ కోసం ఇంత చేస్తున్నాడు, ఎంత సపోర్ట్ చేస్తున్నాడు, పాజిటివిటీ వచ్చింది. అంత పాజిటివిటీ వచ్చినప్పుడు ఒక తనుజ గారికి చాలా నెగిటివిటీ, సంజన గారిది ఏముంది లేండి, సంజన గారిది పాజిటివ్ నెగిటివ్ కామన్. కాకపోతే ఏం చెప్పాలంటే ఇమ్మాన్యుయల్కి అన్యాయం జరిగింది. ఇమ్మాన్యుయల్ అంత సపోర్ట్ చేశాడు, పాపం నీళ్ళు నడాలు పోయేటట్లు నీళ్ళు పోసాడు, పాపం అది జరిగింది పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.